రఘురామకృష్ణరాజు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు అంటే ఏది ఆయన నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఆయన్ని వాడుకుంటారు తప్పించి ఎవరూ నెత్తిన పెట్టుకోరు. నోరేసుకు పడే వాళ్ళని, దుర్భాషలు ఆడేటటువంటి వాళ్ళని, వాళ్ళ వలన ఓట్లేని రావు. తన నియోజకవర్గంలో సిన్సియర్గా పనిచేస్తూ నోరేసుకు పడితే ప్రాబ్లంలే. తన నియోజకవర్గానికి ఆయన చేసేది ఏం లేదు, వెళ్ళడానికే భయపడ్డాడు చాలా రోజుల పాటు. అదేమంటే జగన్ చంపేస్తాడు. జగన్ లేకపోతే ఆ ఫ్యాక్షనిజం వీటికి భయం లేదని ఒక పక్కన చెప్తారు, రెండో పక్కన అది. అదే సందర్భంలో ఆ వంక పెట్టుకుని ఎప్పుడు ఆ ఢిల్లీ ల్యాబింగ్, హైదరాబాద్ ల్యాబింగ్, మీడియాని నమ్ముకుని, సోషల్ మీడియాని నమ్ముకుని బతికేద్దామంటే ప్రజల్లోకి ఎట్లా వెళ్తారు? ఇవాళ వైసీపీ తరపునో, తెలుగుదేశం తరపునో, బీజేపీ తరపునో పోటీ చేసే వాళ్ళలో 100కి 90 మంది మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టడం ఏదో ఉంటుంది అంతే తప్పించి 24 గంటలు రోజు పేపర్. ఇప్పుడు నేను అనుకోండి, నా వృత్తి కాబట్టి పేపర్ చదువుతా, పేపర్ మీద విశ్లేషిస్తా, లేకపోతే వివిధ అంశాల మీద విశ్లేషిస్తా. అదే ఉద్యోగం ఆయన చేస్తే ఎట్లాగా పార్లమెంట్ సభ్యుడయ్యి? ఆయన పార్లమెంట్ సభ్యుడు కదా, పార్లమెంట్కి సంబంధించి తనని ఎన్నుకున్నటువంటి నియోజకవర్గం వాళ్ళకి చెప్పాలి. వైసీపీ తరపున టికెట్ తీసుకుని నా వలన నేనే గెలిచాను, వాడేవాడు జగన్మోహన్ రెడ్డి అని బిగిన్ చేసిన దుర్భాషలు, ఆయన చేత బూతులు తినని పార్టీ లేదేమో. ఇప్పుడు ఏమైంది? తిట్టేవాడిని మన ప్రత్యర్థుల మీద తిట్టించుకోవడానికి వాడుకుంటారు కానీ ఎవరు నెత్తిన పెట్టుకోరు. ఇంకోటి నమ్మక ద్రోహం చేసే వాళ్ళని ఏ పార్టీ కూడా నమ్మదు. సొంత పార్టీ అంత పెద్ద అవకాశం ఇస్తే నమ్మక ద్రోహం చేయడం ఒక ఎత్తు. సరే, ఇంతకుముందు కూడా ఆయన ఎవరు, నందిపైపుల రెడ్డి గారు, బొట్టా రేణుకు, ఇట్లాంటి వాళ్ళు బయటికి వెళ్ళి నమ్మక ద్రోహం చేశారు. కానీ వాళ్ళలో రేణుకి వెనక్కి వచ్చింది. సరే, అది పక్కన పెడితే ఇలాంటి దుర్భాష లేదు ఆ రోజున మాట్లాడినటువంటి తప్పింది. ఇప్పుడు దుర్భాషలు మాత్రమే ఎజెండా. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు వైసీపీ తరపున గెలిచారు, దుర్భాషలాడుతూ కూర్చున్నారు. గెలిచారా? 23 మందిలో. గొట్టిపాటి రవికుమార్ గెలిచారు, ఎందుకని? దుర్భాషలాడలాతో వెళ్ళారు, అంతవరకే ఉన్నారు. మిగతా 22 మంది దుర్భాషలాడారు, 22 మంది గెలవలేదే. ఇప్పుడు సేమ్ రఘురామకృష్ణరాజు. ఇప్పటికైనా ఎదురోళ్ళని బూతులు తిడతేనో, లేకపోతే ఒక డ్రమాటిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తేనో గెలుస్తాము అని కాకుండా సిన్సియర్గా ఏదైనా పార్టీకి, ఇవాళ వైసీపీకి ఎక్కల, తెలుగుదేశంలోనేం చేయొచ్చు, ఇంకోటైనా చేయొచ్చు. మీడియాని, సోషల్ మీడియాని నమ్ముకుని కాకుండా ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని సిన్సియర్గా పనిచేసుకుని, ఈవెన్ నరసాపురమే చేయొచ్చు చక్కగా. ఇప్పుడైనా ఎఫర్ట్ పెట్టచ్చు, ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.